షాంఘై సదస్సులో ముచ్చటించుకుంటున్న ప్రధాని మోదీ, పుతిన్, ఇక జిన్పింగ్. ఇక వీళ్ళ ముగ్గురు దోస్తులు అయిపోయారు. ఇంతకుముందు బదశత్రువులాగా కనిపిస్తుండే వీళ్ళు ఈడ కనిపించట మధ్యలో అయిన ఇక ఇప్పుడు మొత్తం పూరా వాళ్ళే జానే మాన్ అయిపోయారు అనమాట. ఇక బెదిరింపులకు కూడా తలొగ్గం. ఇక ఏదైతే ఎస్సీఓ వేదికగా పరోక్షంగా ట్రంప్కు జిన్పింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక రాజకీయ ఆధిపత్యాన్ని తిప్పికొట్టాలి, సభ్య దేశాలకు చైనా అధ్యక్షుడి పిలుపు. ఏదైతే టెర్రరిజం ఓ సవాల్గా మారిందని చెప్పేసి మోదీ కూడా అంటున్నాడు. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయని ఫైర్ అయ్యిండు. ఇక పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన సభ్య దేశాలు పుతిన్, జిన్పింగ్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. చైనాలోని ఏదైతే తియాన్జిన్లో జరిగినటువంటి 25వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఇక ప్రపంచ దేశాలపైన అమెరికా వేస్తున్నటువంటి టారిఫ్లకు భయపడేది లేదని తెలియజేస్తా ఉన్నారు. అయితే వాస్తవం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ఆ వెకిలి చేష్టలకు, విపరీతమైనటువంటి ఆ విపరీత చర్యలకు ఖచ్చితంగా ప్రపంచ దేశాలు ఏకం కావాల్సిన అంశమైతే ఇది వాస్తవము. ఖచ్చితంగా ఒకటి కావాలి. ఇది ఖచ్చితంగా ఇలాంటి అంటే ఏవైతే దేశాలు ఉన్నాయో ఇలా ఆల్రెడీ అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎందుకు ఈ అడుగు ముందడుగు వేయకూడదు అన్న కోణంలో కూడా వీళ్ళు ముందుకు వెళుతూ ఉన్నారు. అమెరికాకు బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా చెవులు విండిన వ్యవహారాన్ని తీసుకొస్తేనే, ఖచ్చితంగా అలా చెవులు విండినట్టు చేస్తేనే చెప్పినట్టు ఇంటారు అన్న కోణంలో వీళ్ళు ఎవరైతే ఈ నేతలు ఉన్నారో ఈ ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలు వీళ్ళందరూ కూడా చేతులు కలిపి అమెరికాకు ముక్కు నేల రాపించే వ్యవహారాన్ని తీసుకొస్తామని చెప్పేసి తెలుపుతా ఉన్నారు.